ఒక ముస్లిం నేతగా మీరు దీన్ని ఖండిస్తున్నారా? 109%, 200% ముస్లిం నేత అని చెప్పకూడదు భయ్. మీరు హిందూస్ పండుగలో ఎప్పుడైనా పాల్గొన్నారా? నేను ప్రతి పండగలో వాళ్ళు పిలిస్తే నేను పోతాం, మేము పిలిస్తే వాళ్ళు కూడా వస్తాం. ప్రతి దానికి కూడా మా టెంపుల్ ఉండని, మన బోనాల పండుగ కూడా నేను పార్టిసిపేట్ చేసిన. ప్రతి దానికి కూడా మేము పోతాం. అంటే గంగా జమునా తహజీబ్ అంటే మా మౌలాలీకి మల్కాజ్గిరికి ఒక ఆదర్శంగా ఉంది నేను చెప్తా. ఎందుకంటే అట్లాంటి సిచ్యువేషన్ మా దగ్గర ఎప్పుడు రాలే, మేము చూడలే కూడా. జరిగిన ఇన్సిడెంట్ బయట చాలా తప్పు, మాకు కూడా అది చాలా బాధగా. ఎందుకంటే మేము అది పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్కి వచ్చి ఏదో ఒకటి వచ్చి ఖరాబ్ చేసి పోయింది, తప్పు అవుతుంది అది. నిజంగానే కొంతమంది చెప్తా ఉన్నారు మొన్న వెళ్ళినప్పుడు, ఇది ఇట్లాంటి సంఘటనలంతా కొంతమంది ప్రేరేపిస్తూ ఉన్నారు, పిచ్చోళ్ళని తీసుకొచ్చి ఇట్లాంటి పనులు చేపిస్తూ ఉన్నారు అని చెప్తా ఉన్నారు. దీంట్లో ముస్లింలకు సంబంధించినటువంటి ఎవరైనా ఇన్వాల్వ్ అయి ఉంటారని మీరు భావిస్తున్నారు? ప్రస్తుతం మనతో పాటు వైఆర్ టీవీ స్టూడియోలో మౌలాలి డివిజన్ నుంచి అమీన్ భాయ్ ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. నిన్న జరిగినటువంటి ఏదైతే కట్ట మైసమ్మ ఇన్స్టిట్యూట్ గురించి చాలా డీటెయిల్గా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అమీన్ భాయ్. నమస్తే. మొన్న మీరు చూసే ఉంటారు, ఏదైతే కట్ట మైసమ్మకు సంబంధించినటువంటి అంశం చాలా పెద్ద ఎత్తున చర్చ నడుస్తూ ఉంది. దాన్ని మీరు ఎట్లా చూస్తారు? అంటే అది ఇన్సిడెంట్ అంటే హారిబుల్ ఇన్సిడెంట్, దానికి ఖండిస్తున్నాం. అట్లా మేము చూడలే వినలే కూడా, మరి ఇట్లాంటివి సిచ్యువేషన్ మళ్ళీ రాకూడదు అని కోరుకుంటున్నాం. ఎందుకంటే చాలా అది అంటే ఎట్లా చెప్పాలా, గలీజ్గా అది ఇన్సిడెంట్ అయింది. మా నోటీస్లో ఏదంటే ఇట్లాంటివి మళ్ళీ జరగకూడదు, ఇది ఖండిస్తున్నాం బై సాబ్. అది అంటే స్థానికంగా ఉన్నటువంటి ముస్లింలు అట్లా చేసే అవకాశాలు ఉంటాయంటారా మీరు? స్థానిక ఉన్న ముస్లిమ్స్ ఎప్పుడైనా, మా లోకల్లో ఉన్న ముస్లిమ్స్ ఎప్పుడూ మేము ఇట్లాంటివి వినలే. అంటే ఇక ఈ సిచ్యువేషన్ ఇట్లాంటివి చూసి మేమే హారిబుల్గా ఫేస్ చేయడం, షాక్ అయినాం. అది ఎందుకంటే ఆడు లోకల్లో ఉండని బయట ఉండని అట్లాంటివి జరగకూడదు, ఎవరిని సెంటిమెంట్స్ కి హర్ట్ చేయవద్దు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, అంటే మొన్న జరిగినటువంటి ఉదాంతంలో చాలా వరకు కూడా ఆరోపణలు వస్తూ ఉన్నాయి. స్థానికంగా ఉన్నటువంటి వ్యక్తి కాదు ఇతను, వేరే ప్రాంతం నుంచి వచ్చిండు, కావాలని చేసుకున్నారు అంటున్నారు. నిజంగానే మరి స్థానికుడు అయితే ఇట్లా చేసే అవకాశాలు ఏమైనా ఉంటాయా? లే బై సాబ్, ఎప్పుడైనా కూడా స్థానిక ఉన్న వాళ్ళకి ఎట్లా అంటే, మా దగ్గర ఎట్లా సిచ్యువేషన్ గంగా జమునా తహజీబ్ అంటే మా దగ్గర ఉండే పండుగలు, రంజాన్ కానీ మా సోదరులు వస్తారు, వాళ్ళ బోనాలు కానీ, వినాయకుడి ఫెస్టివల్ ఉండని, ప్రతి ఒక్క ఫెస్టివల్ మేము కూడా పార్టిసిపేట్ చేస్తాం. అట్లాంటి సిచ్యువేషన్ ఎప్పుడే రాలే. అంటే గంగా జమునా తహజీబ్ అంటే చూడాలంటే, ఒక ఎగ్జాంపుల్ గా చూడాలంటే మా మల్కాజ్గిరికి తీసుకోవచ్చు పైసాబ్. అది ఎప్పుడైనా కలిసిమెలిసిగా ఉంటాం. ఇట్లాంటివి స్థానికంటే ఇట్లాంటివి రాదు. ఇప్పుడు గతంలో ఎప్పుడన్నా ఇట్లాంటి పరిస్థితులు ఎదురైనా, ఎవరన్నా ఇట్లా గొడవలు పడడం కానీ, ముస్లింలకు హిందువులకు గొడవలు జరగడం, ఇట్లాంటివి అట్లాంటివి మా నోటీస్కి ఎప్పుడు రాలే. మా దగ్గర అంటే అంత పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్, అంతా కలిసిమెలిసిగా ఉంటాం, అన్నదబ్బుల్లాగా ఉంటాం. ఏదానికి కూడా మంచినే, ఒక పాజిటివ్ వేనే అందరం కలిసి ఉంటాం. నిజంగానే కొంతమంది చెప్తా ఉన్నారు మొన్న వెళ్ళినప్పుడు, ఇది ఇట్లాంటి సంఘటనలంతా కొంతమంది ప్రేరేపిస్తూ ఉన్నారు, పిచ్చోళ్ళని తీసుకొచ్చి ఇట్లాంటి పనులు చేపిస్తూ ఉన్నారు అని చెప్తా ఉన్నారు. దీంట్లో ముస్లింలకు సంబంధించినటువంటి ఎవరైనా ఇన్వాల్వ్ అయి ఉంటారని మీరు భావిస్తున్నారా? లే ముస్లిం వాళ్ళు ఇట్లాంటివి పని అంటే ప్రతి ఒక్కటి కాదు, ముస్లిం కానీ క్రిస్టియన్ కానీ ఎవరైనా ఉండని, ఎవరి ధర్మం వాళ్ళకు అది ప్రేమ ఉంటుంది. అంటే ఇట్లాంటివి మా మస్జిద్ల కాడ కానీ, గుడిల కాడ కూడా కానీ ఇట్లాంటివి జరగకూడదు అని మేము అది కోరుకుంటున్నాం. మరి అది ఫ్యూచర్ గా జరగకూడదు. ఓకే, మల్కాజ్గిరి నియోజకవర్గం గురించి మాట్లాడుకుందాం. అంటే ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి మాట్లాడుతున్నాం స్పెసిఫిక్ గా. ఈ మధ్య కాలంలో హిందూ పండుగలు జరిగినాయి, అదేవిధంగా ముస్లిం పండుగలు జరిగినాయి, ఏదైతే క్రిస్టియన్ సంబంధించినటువంటి పండుగలు కూడా జరిగినాయి. దాంట్లో ఒకరికొకరు పాల్గొనే అవకాశాలు ఉన్నాయి, ఇతర పండుగలకు ఇతరులు పాల్గొనడం, అట్లాంటి జరిగినటువంటి పరిస్థితులు 100% బై. ఇప్పుడు మన క్రిస్టియన్ సోదరులు పిలిస్తే పోయినాం, చర్చ్ కూడా తీసుకున్నాం, బ్లెస్సింగ్స్ తీసుకున్నాం, అందరికి విష్ చేసి వచ్చినాం. మన వినాయకుని గారు కూడా మనం పోయినాం, అన్ని మండపాలు తిరిగినాం. మా దగ్గర 50 మండపాలు ఉండే, అన్నిటికీ తిరిగినాం. మనం కలిసి చేసుకున్నాం. అంది మొత్తం ఒక పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్ గా ఉండే, ఏ ఒక ఫాల్తు వ్యక్తి వచ్చి మా పండుగ మాత్రం ఖరాబ్ చేసిండు. ఇక మాకు ఎట్లా ఉంటది అది పరిస్థితి? మేము
మేము కూడా ఇట్లా అంటే దాన్ని ఖండిస్తున్నాం. ఇంకొకటి ఏం చెప్పాలా బ్రదర్, ఇట్లాంటివి సిచ్యువేషన్ లో బయట గుత్తేదారులు ఉంటారు. ఆ గుత్తేదారులు బయట రాష్ట్రాల నుంచి పిలిపిస్తారు, ఇక్కడ పనికి పిలిపించేసి ఇట్లా వాళ్ళ మీద వాళ్ళ ప్రొటెక్షన్ లేకుండా వాళ్ళని కంట్రోల్లో పెట్టుకోవాలా. ఇట్లా రోడ్ మీద ఇడిచేసి ఇట్లాంటి పనులు చేస్తే మా ఉన్న వాతావరణాలు ఖరాబ్ అవుతున్నాయి. అది కూడా మేము గుత్తేదారులకు చెప్తున్నా. ఇంకొక పోలీస్ వాళ్ళకి కూడా హంబల్ రిక్వెస్ట్ గా చెప్తున్నాం, ఇట్లాంటివి జరగకుండా చూసుకొని ఆయనకి ఎట్లయినా అది శిక్ష పడాలని. ఒక ముస్లిం నేతగా మీరు దీన్ని ఖండిస్తున్నారా? 109%, 200%. ముస్లిం నేత అని చెప్పకూడదు భయ్, యాజ్ ఏ బస్తీ మన లోకల్, మనం లోకల్ స్థానికుడుగా మేము ఉన్నాం. అట్లాంటివి ఎక్కడ జరగకూడదు. నేను ఏమంటున్నా, మా మస్జిద్లో కానీ, మా క్రిస్టియన్ మన చర్చిలలో కానీ, మా గుడిలో కానీ ఇట్లాంటివి ఎక్కడ జరగకూడదు. మంచి వాతావరణంకి ఎట్లా స్పాయిల్ అయినాం. ఇప్పుడు ఒకటి చెప్తురు ఆడ మీరు వచ్చిన దానికి ఇట్లా ఇట్లా అవుతున్నాయి అని అంటే, ఇక ఎవ్వరు ఇట్లాంటివి ఎంటర్టైన్ చేయరు భయ్. అది తప్పు, జరిగిన చాలా తప్పు, దానికి శిక్ష పడాలి. ఆ యూజ్లెస్ ఫెలోని మల్కాజ్గిరి నియోజకవర్గంలో చాలా వరకు కూడా ఘర్షణ వాతావరణం ఉంది, హిందువులకు ముస్లింలకు ఆ విధంగా తలపిస్తా ఉంది ఆ గుడి పరిసర ప్రాంతాల్లో. మీ స్థానికంగా ఉన్నటువంటి హిందువులు మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెడతా ఉన్నారు ఈ విషయంలో? లేదు సార్, అట్లాంటివి లేదు. మా దగ్గర అట్లాంటివి సిచ్యువేషన్ లేదు. కొంతమంది చేస్తారు రాజకీయంగా, మనకు అనవసరంగా అది. మా ఎన్విరాన్మెంట్ అందరు చెప్తున్నా కదా, నేను అన్ని పార్టీలు కూడా అన్న తమ్ముళ్ళగా ఉంటాం. ప్రతి కాంగ్రెస్, బీజేపీ అన్ని అట్లాంటి మా దగ్గర ఏ భేదభావం లేవు. అంటే మనం ఏమంటున్నాం అంటే, ఎవరిని చూసి మనం అట్లా వాడుకోవాలంటే తప్పది. మేము ఎప్పుడు అది చెయ్యం. మా మల్కాజ్గిరి అయితే సబ్జెక్ట్ రాదు ఎప్పుడు. ఒక విషయం మీరు ఫేర్ గా చెప్పండి, ఓపెన్ గా. మీరు హిందూస్ పండుగలో ఎప్పుడైనా పాల్గొన్నారా? 200% నా దగ్గర విత్ ఎవిడెన్స్ ఎవ్రీథింగ్ ఉన్నాయి. నేను ప్రతి పండుగలో వాళ్ళు పిలిస్తే నేను పోతాం, మేము పిలిస్తే వాళ్ళు కూడా వస్తారు. ప్రతి దానికి కూడా అమ్మవారి టెంపుల్ ఉన్నని, మన బోనాల పండుగ కూడా నేను పార్టిసిపేట్ చేసిన. ప్రతి దానికి కూడా మేము పోతాం. అంటే చాలా మంది మాటలు చెప్తా ఉంటారు, వాస్తవాలు ఉన్నాయి మీ దగ్గర ఆధారాలు? అదే సార్ బైసాబ్, అది ఎట్లా అంటే ఇక వాస్తవాలు అంటే ఇక నీకు ఆధారాలు ఉన్నాయి, ఫొటోస్ కానీ అట్లాంటివి చూపించాలంటే చూపించచ్చు, అట్లా ఏం లేదు. దానికి ఏంటంటే మేము కాదు, మీరు పోయి కనుక్కోండి ఒకసారి మా గురించి కానీ, మా ఎట్లా మా ఎన్విరాన్మెంట్ ఉందో మీరు పోయి కనుక్కోవచ్చు బస్. అట్లా ఏం లేదు. నేను ఆధారాలు చూపించమంటే 2 నిమిషాలు నా ఫోన్లో తీసుకుని చూపించచ్చు. అలా చెప్తున్నా. కొంతమంది అది కూడా నెగిటివ్ గా చెప్తారు. గంగా జమున తహజీబ్ అంటే మా మౌలాలీకి, మల్కాజ్గిరికి ఒక ఆదర్శగా ఉంది నేను చెప్తా. ఎందుకంటే అట్లాంటి సిచ్యువేషన్ మా దగ్గర ఎప్పుడు రాలే, మేము చూడలే కూడా. అర్థమవుతుందా? ఇట్లా ఇన్సిడెంట్ జరిగింది అంటున్నా నేను. కలిసిమెలిసిగా ఉంటాం, అన్నదమ్ముల్లాగా ఉంటాం, అట్లానే ఉండాలని. హైదరాబాద్ మల్కాజ్గిరి అంటేనే బోనాలకు పేరు. అట్లాంటి బోనాలకు ఎప్పుడైనా మీరు పాల్గొన్నారా? 100% పాల్గొన్నాం. ప్రతి మన మల్కాజ్గిరి మా మౌలాలి డివిజన్ లో మా ఇంటికాడ బోనాలు భరత్ నగర్ అని ఉంది. ఆ టెంపుల్ కూడా పోతా, మన పక్క టెంపుల్స్ కూడా నేను పోతా. అంటే ఇక అది దానికి ఏమంటారు నాకు స్పెసిఫిక్ గా రాదు. దానికి నేను పార్టిసిపేట్ చేస్తా బోనాలప్పుడు. పలారం బండి లాంటి దాంట్లో పాల్గొంటా. 100% పలారం బండి కూడా నేను పార్టిసిపేట్ చేసిన. మీరు వాళ్ళు పిలిస్తే మనం వాళ్ళు ఆహ్వానించినప్పుడు మీరు వెళ్తారు, మళ్ళీ మీరు వాళ్ళని ఆహ్వానించే అవకాశాలు ఉన్నాయా? ఇప్పుడు ఆహ్వానించిరా? అరే అట్లాంటివి ఏం రా భయ్, మేము పిలిస్తే వాళ్ళు వస్తారే, మేము వాళ్ళు పిలిస్తే మేము 100% పోతాం. అన్న తమ్ముళ్ళు అంటే ఎట్లా ఉంటది, అన్న తమ్ముళ్ళలాగానే. మా చిన్నబాయి మల్కాజ్గిరిలో చేసిండు ఆయన, మంచిగా అందరు పార్టిసిపేట్ చేసినాం, బ్రహ్మాండంగా తీసిండు ఆయన. అట్లా చెప్తున్నాను నేను. ఇన్సిడెంట్ అందరు కలిసి ఉంటారు అంటారు, అందరు కలిసి ఉంటాం. భేద్భావ్ అయితే ఎప్పుడు రాలే. ఇంకా ఫ్యూచర్ గా ఏమంటే ఎప్పుడు కూడా ఇట్లా రాకూడదు. ఏదో పనికిరాడు వేస్ట్ గాడు ఎక్కడి నుంచి వచ్చి మా దగ్గర ఇట్లా ఎన్విరాన్మెంట్ స్పాయిల్ చేసిపోయిండు, అట్లా జరగకుండా. అంటే ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా చెప్తా ఉన్నారు, ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తి కాదు, ఇక్కడ ఉన్నటువంటి ముస్లింలంతా కూడా మాకు సోదరు లెక్కనే ఉంటారు, అందరం కలిసిమెలిసి ఉంటాం, ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తి అసలే కదంటూ కూడా వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు. అది వాస్తవం చెప్తారు కదా, వాళ్ళు కూడా మా బ్రదర్లే. అది 100% చెప్తున్నా. అది జరిగిన ఇన్సిడెంట్ బైసాబ్ అది చాలా తప్పు. మాకు కూడా అది చాలా బాధాకరం. ఎందుకంటే మేము అది పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్ కి వచ్చి ఏదో కూడా వచ్చి ఖరాబ్ చేసి పోయింది, తప్పు అవుతుంది. అది తప్పు. ఫైనల్ గా ఈ విషయంలో ఏం చెప్పదలుచుకున్నారు? ప్రభుత్వానికి కావచ్చు, పోలీస్ కి ఒకటే చెప్తున్నా బైసాబ్, ఇట్లాంటివి జరగకుండా పోలీసు వాళ్ళు చూసుకోవాలా. ఇంకొకటి నా రిక్వెస్ట్ ఏమిటంటే, ఈ గుత్తదారులకి జర్రా మీరు పిలిపించేసి మాట్లాడాలి. ఎందుకంటే బయట రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ పనులు చేసి మా అట్లాంటి సిచ్యువేషన్లు వస్తున్నాయి, జర్రా చూసుకోవాలని ప్రభుత్వం, పోలీస్ డిపార్ట్మెంట్, ఏసీపీ మేడం, ఏసీపీ, సిఐ అందరు కొట్టారు. రైట్. మొత్తానికి వాస్తవంగా ఒక ముస్లిం నేత వస్తాడు అనుకుంటే, నేను చాలా వరకు మీతోటి మీ వెంబడచ్చేటోళ్ళంతా కూడా నేను ముస్లింలే అనుకున్నా. కాకపోతే ఇక్కడ చూస్తే మీ దాంట్లో మీ వెంబడచ్చిన 10 మందిలో 7 హిందువులు ఉన్నారు, 3 మాత్రమే ముస్లింలు కనబడతా ఉన్నారు మీలా క్యాపులు పెట్టుకొని.
ఎందుకు ఆ విధంగా ఉన్నారు? మీరు ముస్లిం నేతగా మరి ముస్లిం వేసుకొని తిరుగుతూ ఉంటారని చాలా వరకు ప్రచారం నడుస్తుంది కదా. అన్నా అది ఏంటంటే అన్న మా సోదరులే, ఉమ్, మళ్ళీ ఒకటి తిరుగుతారు ఒకటి తిరుగుతలేని కాదు, వాళ్ళకి నేను ఇష్టం, ఉమ్, నేనంటే వాళ్ళకి ఇష్టం, వాళ్ళకి నాకు వాళ్ళు ఇష్టం. ఉమ్, అట్లా అంటే కలిసి తిరుగుతాం భయ్. ఉమ్, అట్లాంటి భేదభావం ఇప్పుడు రాలేవు. ఉమ్, అంతా కలిసి అన్నతమ్ముల్లాగా ఉంటాం. ఇక మనం చేసిన అభివృద్ధులు కానీ మనం చేసినది అన్ని పనులు చేసినవి కలిసిమెలిసిగానే చేస్తాం అందరం కలిసి. ఉమ్. అట్లా ఇక మనం నేచర్ అట్లానే ఉంది, సెక్యులర్ మైండ్ తోటే ఉన్నాం. రైట్, ఇది పరిస్థితి. ఏదైతే కట్టమైసమ్మకు సంబంధించినటువంటి అంశంలో చాలా మంది కూడా విమర్శలు చేస్తా ఉన్నారు. ముస్లింలు ఇది ఘాతకానికి పాల్పడ్డారంటూ కూడా చెప్తా ఉన్నారు. కానీ వాస్తవిక కోణంలో చూస్తే అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి ముస్లిం నేతలంతా కూడా ఏదైతే జరిగినటువంటి దాడి అంతా కూడా తప్పు, దాన్ని మేము ఖండిస్తున్నామని చెప్తా ఉన్నారు.